హలో గాయ్స్, ఈరోజు టిఫిన్స్లోకి ఎంతో టేస్టీగా ఉండే అల్లం పచ్చడి రెసిపీ అయితే చూసేద్దాము. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినే చట్నీ ఇది. సో లేట్ చేయకుండా రెసిపీ అయితే చూసేద్దాం. ముందుగా ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 కప్ ఆఫ్ ఆయిల్ తీసుకోవాలి. దాంట్లో అన్ని ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలి. ఇప్పుడు నేను వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ: 1 కప్పు మినప్పప్పు, 1 కప్పు అల్లం, 1 కప్పు ఎండుమిర్చి తీసుకోవాలి. సో ఇవి బాగా దూరగా వేయించుకోవాలి. సో మాడినట్టు కాకుండా మరి పచ్చి పచ్చి కాకుండా కొంచెం దూరగా వేసుకోవాలి. ఒక ఫుల్ గడ్డ ఎల్లిపాయ కూడా తీసుకొని వేసేసుకోవాలి. దాంట్లో 1/2 కప్పు ధనియాలు వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా దూరగా వచ్చే వరకు వేయించుకోవాలి. వేగిపోయిన తర్వాత కొంచెం చిటికెడు మెంతులు వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకుంటే చేదు ఉంటాయి. కొంచెం నేను చూపించినంత కొంచెం వేసుకోండి. తర్వాత గుప్పెడు కరివేపాకు వేసుకోండి. ఇవన్నీ దూరగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయే వరకు, అల్లం మంచిగా నీట్గా దూరగా వేగే వరకు వేయించుకోవాలి. దాని తర్వాత చల్లగైన తర్వాతనే, పూర్తిగా చల్లారేయాలి, లేకపోతే వేడివేడి చేస్తే మిక్సీ జార్లో నుంచి బయటపడుతుంది చట్నీ మొత్తము వేడికి గ్రైండ్ చేసే. సో చల్లగైన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కొంచెంగా తిప్పుకుంటూ వాటర్ వేసుకుంటూ మెత్తటి కన్సిస్టెన్సీలో మనం గ్రైండ్ చేసుకోవాలి. దాని తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని మధ్యలో కలుపుకుంటూ నీట్గా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా వచ్చే వరకు. దాని తర్వాత 1 కప్పు చింతపండు గుజ్జును వేసుకోవాలి. 1 కప్ తీసుకోవాలి చింతపండు గుజ్జును. సో 1 కప్పు తీసుకున్నాం అన్ని క్వాంటిటీస్ కాబట్టి బెల్లం మాత్రం 3 కప్స్ తీసుకోవాలి. సో అల్లం చట్నీ అంటే కొంచెం తీయగానే ఉంటుంది. సో ఇలా మెత్తటి పేస్ట్ అయిన తర్వాత ఇప్పుడు 3 కప్స్ ఆఫ్ బెల్లం తీసుకొని బెల్లం వేసేసుకొని గ్రైండ్ చేసుకోవడమే. సో చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇడ్లీలోకి కానీ, దోశలోకి కానీ, పెసరట్లోకి కానీ పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు, ఇష్టంగా తింటారు. ఒక్కసారి ఈ అల్లం చట్నీ రెసిపీ హోటల్ స్టైల్లో ఇది